కానీ ఈ చెప్పబోయే 10 ఆ, సర్పంచ్ చేయకూడని పనులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి అంటే, అనేక గ్రామ పంచాయతీల్లో పనిచేసిన వందలాది వేలాది మంది గ్రామ సర్పంచులు పనిచేయడం జరిగింది. వాళ్ళ జీవితాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని అంశాలను కనుక మనం చూసినట్టయితే మోస్ట్ సక్సెస్ఫుల్ సర్పంచుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫెయిల్యూర్ అంటే వ్యక్తిగా ఫెయిల్యూర్ అంటే వాళ్ళు కుటుంబ పరంగా ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు, ఎందుకు వచ్చిందిరా నాయన నేను సర్పంచ్ పని చేయకుంటే బాగుంటుందని ఫీల్ అయినటువంటి వాళ్ళు, రకరకాల అనుభవాల నుంచి వెళ్ళి ఆ క్రోడీకరించి మీకోసం ఈ 10 చేయకూడని పనులను మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తి నిరంతరం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలంటే అనుభవం నుంచి నేర్చుకోవాలి. కానీ మనది అనుభవం నుంచే మనం గుణపాఠాలు నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. జీవితకాలం సరిపోదు. కాబట్టి ఇతరుల జీవితాల్లో నుంచి ఇతరుల అనుభవాల నుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకుంటే మన దారి సరిగ్గా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎన్నికైన సర్పంచులారా, మీరు చేయకూడని కొన్ని పనులు, ముఖ్యంగా 10 పనులు మీరు చేయకూడని ఇక్కడ మీకోసం. మద్యానికి అలవాటు పడడం, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవటం. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ఎలక్షన్ వ్యవస్థలోకి రావడము, 10 మందిని కలవడము, నిత్యం వాళ్ళతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, తహతా పాడడము, వాళ్ళని ఇంప్రెస్ చేయడము, ఏదో రకరకాల కార్యక్రమాల వల్ల మద్యం అనేది కొంతమందికి అలవాటుగా మారింది. ఆ అలవాటు వారానికి ఒకసారి తాగే వాళ్ళు ఇప్పుడు రోజు తాగాల్సిన పరిస్థితి, రోజు తాగే వాళ్ళు రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగే పరిస్థితి. అంటే సర్పంచ్ పదవి వచ్చినానికి ముందర ఎప్పుడో అప్పుడో ఇప్పుడో పండగలకో పబ్బాలకో అకేషనల్ గాను తాగేటువంటి వాళ్ళు సర్పంచ్ అయిన తర్వాత నిత్యం అది అందుబాటులో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆఫర్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సందర్భాలు ఎక్కువగా వస్తాయి. పెళ్ళిళ్ళకి పిలుస్తారు, పండుగలకు పిలుస్తారు, సుఖానికి పిలుస్తారు, దుఃఖానికి పిలుస్తారు. అదేవిధంగా ఊళ్ళో ఎవరింట్లో పెళ్ళైనా సర్పంచ్కి ఆహ్వానం ఉంటుంది. ఎవరింట్లో కష్టం వచ్చినా సర్పంచ్ అక్కడ నిలవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మంచి పని జరిగినా నువ్వు ఉంటావు. కాబట్టి ఆ తెలంగాణలో ప్రతి సందర్భం కొన్ని అలవాట్లను క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భాలలో మీరు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ఎక్కువ ఉన్న సందర్భాన్ని బలహీనతగా మారితే, ఆ బలహీనత మద్యం వైపుగా వెళ్ళిపోతే, ఆ మద్యపానానికి బానిసలుగా కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయాయి. పూర్తిగా వాళ్ళకు గ్రామం లోపల గౌరవం తగ్గిపోయింది. ఎట్లున్న మనిషి ఎట్లా అయ్యారా అన్న కాడికి వచ్చినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. సో దయచేసి మద్యానికి బానిస కాకండి. ఇట్టి పరిస్థితుల్లో అది మొత్తం మీ పర్సనాలిటీని డిఫెక్ట్ చేస్తుంది. మీరు అనుకునే కళలన్నీ, మీ కళల ప్రపంచం కుప్పగూలిపోవడానికి తొలిమెట్టు మీరు మద్యానికి బానిస కావడం జరుగుతుంది. కాబట్టి మద్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక అవసరం ఉన్నా లేకున్నా ప్రతిరోజు నాయకుల దగ్గరికి వెళ్ళాడు. నిన్నటి దాకా ప్రజల మధ్య కలిసి మెలిసి తిరిగిన వ్యక్తి, మాతో ఉండేవాడు, మాతో మాట్లాడేవాడు అని చూసి మిమ్మల్ని మీకు ఓటేసినటువంటి వాళ్ళకు తెల్లారి సరి నుంచి పదవి వచ్చిన రోజు నుంచి పొద్దున్న లేస్తే ఇక సిటీ వైపు మన ప్రయాణం, మండల నాయకులను కలవడానికి, లేకపోతే నియోజకవర్గ నాయకులను కలవడానికి, లేకపోతే ఎమ్మెల్యే గారిని కలవడానికి, మాజీ ఎమ్మెల్యే గారిని కలవడానికి, ఇలా రకరకాలుగా నాయకులను కలవడానికి పొద్దున్న లేస్తే చొక్కా వేసుకోవడం, మరి బండి తీయడం, వెళ్ళడం, బయటికి వెళ్ళడం. అంటే గ్రామానికి సమయం తక్కువ, బయటికి సమయం ఎక్కువ, ప్రజలకు సమయం తక్కువ, పార్టీకి సమయం ఎక్కువ ఇవ్వడం అనేది ఏదైతే ఉంటుందో అది అంత అవగాహన కలిగినటువంటిది కాదు. తప్పకుండా వెళ్ళాలి, మాట్లాడాలి, కానీ ఎక్కువ సమయం గ్రామ ప్రజలతోటి కలవాలి. అన్నెసెసరీగా మీరు నాయకులను కలవడానికి ఇంకొకడికి వెళ్తే మీకు తప్పకుండా పార్టీ పని వాళ్ళు చెప్తారు, ఇంకో పని వాళ్ళు చెప్తారు. నేను ఎక్కడికి పోతున్నా వచ్చే అంటాడు, ఇక్కడికి పోతా అన్నట్టు నీకు అవసరం లేని గ్రామానికి కూడా నువ్వు ఎక్కడ నిలబడాల్సినటువంటి, ఒక ఊరు సర్పంచ్ ఇంకో గ్రామంలో జరిగే మీటింగ్ ఒక ఆహ్వానితుడిగా పిలిస్తే వెళ్ళాల్సిందే తప్ప, మా నాయకుడు వస్తాడు కాబట్టి మేము పోతాం అంటే, పార్టీ మీటింగ్లు కొన్ని తప్పనిసరి మీటింగ్లకు వెళ్తే మంచిది. కానీ ఇంకా చుట్టూ నాలుగులలో ఏ మీటింగ్ అయినా నేనే పోతే అక్కడ పొద్దుంచి సాయంత్రం దాకా నేను పనిచేస్తా అంటే మరి గ్రామ పని ఏం కావాలి? కాబట్టి ప్రజలను నాయకులు, ఈ ప్రజల నుంచి నాయకుడు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా బయటకు వెళ్ళడం తగ్గిస్తే మంచిది. ఇక చేసే పనిపై అశ్రద్ధ. అంటే ఈరోజు సర్పంచ్గా ఎన్నికైన నాటికి మీరు ఏదో ఒక వృత్తిలో ఉన్నారు. వ్యవసాయం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదా ఉద్యోగం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే రకరకాల వృత్తి, ఒక పని చేసుకోవడం ద్వారా మీ కుటుంబానికి మీరు ఆదాయం సమకూర్చుకుంటా ఉన్నారు. మరి అట్లాంటి దాన్ని సర్పంచ్ అయిన మరుసటి రోజు నుంచి మెల్లమెల్లగా ఆ పనిని అశ్రద్ధ చేయడం, కొంతకాలం తర్వాత దాన్ని మొత్తానికి వదిలేయడం, లేదా వేరే వాళ్ళకు అప్పచెప్పడం, తద్వారా మీ కుటుంబానికి ప్రధానమైనటువంటి ఆదాయం తగ్గిపోవటం అనేది జరుగుతుంది. కుటుంబం యొక్క ఖర్చుల యొక్క పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు, అధికారులు పెరిగిపోతూ ఉంటారు, నలుగురు వచ్చి నిలబడతా ఉంటారు, ఛాయ్ తాగిపియాలి, కాఫీ తాగిపియాలి, లేకపోతే ఇంకోటి తాగిపియాలి, ఇంకోటి తినిపియాలి. సో ఈ రకంగా
ఖర్చులు పెరుగుతాయి. ఆదాయాన్ని మొత్తం మీరు చేసే పనిని చాలా మంది సర్పంచులు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తున్నారంటే ఇంకేముంది సర్పంచ్ పని చేస్తున్నా. సర్పంచ్ అనేది వృత్తిగా అది బాధ్యత తప్పకుండా గొప్ప పదవి తప్పకుండా. కానీ మీరు వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేయాలి. మీరు మీరు వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారం కూడా చేయాలి. అంటే మీకంటూ ఒక ఇన్కమ్ జనరేషన్ ఏదైతే యాక్టివిటీ ఉందో ఆదాయాన్ని కుటుంబానికి ఇస్తుందో దాన్ని పూర్తిగా వదిలివేయడం వల్ల మీరు గ్రామం మీద పడి బతుకుతున్నట్టుగా అర్థమైపోతుంది. అంటే మీరు ఇక్కడో అక్కడో ఇక్కడో 10 రూపాయలు మిగిల్చుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడే తప్ప ఈయన ఏం పని చేస్తాడు, ఆయన చేయడానికి ఏం పని ఉంది, ఆమెకి ఏం పని ఉంది అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి చేసే పనిని అశ్రద్ధ చేయకండి, దాన్ని పూర్తిగా వదిలేయకండి. ఇక కుటుంబము పిల్లలపై అశ్రద్ధ ఎక్కువ సమయం అంటే ఒక కుటుంబం పైన పిల్లల పైన అశ్రద్ధ అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లల యొక్క నడత ఎలా ఉంది, నడవడిక ఎలా ఉంది, కుటుంబం ఏ రకంగా ముందుకు పోతుంది, ఇది పట్టించుకునేటువంటి సమయం లేకుండా ఉదయం నుంచి రాత్రి 10, 12, 10 రోజు 10 గంటలకు ముందు ఇంటికి రాకపోతే ఎక్కువ మంది 10 గంటల దాకా బయట తిరిగి వచ్చేస్తే మరి పిల్లలు ఏమైపోతారు? కుటుంబంలో ఆ సమస్యలన్నీ మీ భార్య కావచ్చు, మరియు స్త్రీ సర్పంచ్ అయితే పురుషుడు కావచ్చు, ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? సో కాబట్టి ఒంటెద్దు బండిలాగా కుటుంబం మారిపోతుంది. భారం అంతా మీ కుటుంబ సభ్యుల పైన పడుతుంది. కాబట్టి కుటుంబంలో సమస్యలు అనేది క్రమక్రమంగా పెరిగిపోతాయి. ఈ తప్పు కూడా చేయకూడదు. కుటుంబం డిస్టర్బ్ కాకూడదు. నువ్వు మాత్రమే గ్రామానికి ఆ, ఆదర్శంగా ఉండాలంటే నీ కుటుంబం కూడా ఆదర్శంగా ఉండాలి. నీ కుటుంబంలో సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు ముందు. అంటే నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకుంటూనే, నీ కుటుంబాన్ని సరైన ఆదాయంలో పెట్టుకుంటూనే 10 మందికి సాయం చేయడం అనేది సర్పంచ్గా మీరు చేయాలి. అంతే తప్ప కుటుంబాన్ని వదిలేసి ఇంకా 24 గంటలు నేను బయటనే తిరుగుతా, బయటనే ఉంటా, నేను సర్పంచ్ని అని కనుక చేశారు కొంతమంది. తద్వారా కుటుంబంలో సమస్యలు వచ్చాయి, కుటుంబాలు విడిపోయాయి, గొడవలు అయ్యాయి. 10 మందికి సమస్యలు తీర్చాల్సిన సర్పంచ్ కుటుంబం సమస్యల ఆ, నిలయమై ఉంది. వాళ్ళనే గ్రామస్తులే వాళ్ళ పంచాయతీ చేయాల్సిన పరిస్థితి కొంతమంది వెళ్ళిపోయారు. అది చేయకూడదు. ఇక అభివృద్ధికి ప్రణాళిక లేదు, ప్రజల నుండి దూరం అవటం. ఇందాక చెప్పినట్టు మరి ఈ గ్రామంలో ఏ అంశాలను నేను చేయాలని అనుకుంటున్నా అనేటువంటి ఒక సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన గ్రామం పట్ల కల్పించుకోకపోవడం. చెరువు ఎక్కడుంది, కుంట ఎక్కడుంది, నీరు ఎక్కడుంది, పొలం ఎక్కడుంది, బావి ఎక్కడుంది, మంచినీరు ఏంటి, మరి ఉపాధి హామీ ఏంటి, రకరకాల పనులు. అంటే ఈ గ్రామంలో ఏమేమి ప్రధాన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ సమస్యను మనం తీసుకోవాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, దానికి ఎవరిని అప్రోచ్ కావాలి, దానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలి, దానికి ఎవరు విధులు నిర్వర్తిస్తారు అనే అంశాలపైన ఎటువంటి ప్రణాళిక లేదు. ఆయన ఒక డే షెడ్యూల్ కూడా ప్రణాళిక లేదు. అంటే ఉదయం ఎన్ని గంటలకు లేస్తాను, నేను ఫస్ట్ ఏం చేస్తాను, సెకండ్ ఏం చేస్తాను, థర్డ్ ఏం చేస్తాను, ఫోర్త్ ఏం చేస్తాను, ఈరోజు ఎప్పటి వరకు ప్రజల కొరకు పని చేస్తాను, ఎప్పటి వరకు నా కొరకు పని చేస్తాను, ఎప్పటి వరకు మండలికి పోతాను, ఎప్పుడు నాయకులకు పోతాను అని ఒక ప్రణాళిక అనేది లేదు. అంటే వ్యక్తిగతంగా ఒక రోజు ఎలా గడపాలో ప్రణాళిక లేదు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళిక లేకపోవడం ద్వారా అది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం లాగా, అది తెగిన గాలిపటం లాగా ఈ సర్పంచ్ అనే పాత్ర తిరుగుతా ఉంటది. సో కాబట్టి గాలి గాలి అయిపోతుంది, ఎటువంటి అవుట్కమ్ అనేది రాదు. సో అట్లా కుటుంబం ఆగమవుతుంది, గ్రామం ఆగమవుతుంది. ఇలా తిరిగేటువంటి సర్పంచ్ని చూసి గ్రామంలో జనాలు కూడా మెల్లమెల్లగా మీ పైన భ్రమలను కోల్పోతూ ఉంటారు, మీపై విశ్వాసం కోల్పోతూ ఉంటారు. ఇక ప్రదర్శన పైత్యం చాలా మందికి వస్తుంది, స్టేటస్. ఒక్కసారి సర్పంచ్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా ఇప్పుడు మన ఇంట్లోకి సోఫా రావాల్సిందే, మన ఇంట్లోకి ఒక పెద్ద టీవీ రావాల్సిందే, రంగుల ప్రపంచం రావాల్సిందే, మన ఇంట్లో ఇంకా మన చేతిలోకి పెద్ద మొబైల్ రావాల్సిందే, మన మోటార్ సైకిల్ పాతగా ఉంటే కొత్తది కొనాల్సిందే, లేదంటే మన ఇంట్లో ఇంకో మోటార్ సైకిల్ రావాల్సిందే, లేదంటే మన 4 వీలర్ కొనాల్సిందే, మన ఇంట్లో రకరకాల వస్తువులు రావాలి, వ్యవహారం రావాలి. అంటే ఈ ప్రదర్శన పైత్యం ఇది చాలా తప్పు. మీ స్టేటస్ ఏందో మీ గ్రామస్తులకు తెలుసు. మీ స్టేటస్ చూసిన తర్వాత మీకు ఓటేశారు మిత్రులకి తెలియాల్సింది. ఇప్పుడు కొత్తగా నువ్వు స్టేటస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆర్థికంగా నీకు ఉంటే మీరు ఆ స్టేటస్ మెయింటైన్ చేస్తే తప్పు లేదు. కానీ నువ్వు చూపించడం కొరకు ఇవన్నీ కూడా అప్పులు తెచ్చి అక్కడ ఇక్కడ సర్పంచ్ అంటే అప్పిచ్చేవాడు ఉంటాడు. కానీ మరి అప్పు తీసాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. లేదంటే వాడే రోడ్డు మీద గుంజే అవకాశం ఉంటుంది. మెంటల్ టార్చర్ అవుతుంది. కాబట్టి ఈ డాబుసరి, ఈ దర్పము, ఈ లేని స్టేటస్ను మెయింటైన్ చేసే ప్రయత్నం చేయకండి. ప్రజలు మిమ్మల్ని గుర్తించారు, గౌరవించారు, దాన్ని కంటిన్యూ చేయండి. సో చాలా మంది ఇలా చేసేసి అప్పుల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఇతర పార్టీ వాళ్ళను శత్రువులుగా చూసి కక్షతోటి వేటాడడం, వెంటాడడం. ఇది మనం రాజకీయ నాయకులు బయట ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీని దూషించుకోవడం మనం చూస్తాం. కానీ మీరు చూసినట్టయితే ఈ పెళ్లిలో చూసినా, ఫంక్షన్లో చూసినా వాళ్ళు ఒకరికొకరు షేకండ్ ఇచ్చుకుంటారు, కరచాలనం చేసుకుంటారు, చక్కగా మాట్లాడుకుంటారు వాళ్ళు, అంతే తప్ప అది వ్యక్తిగత వైరంగా చాలా మంది రాజకీయ నాయకులు చూడరు. అలా చూస్తే ఆ చూసేటువంటి నాయకుడికి కూడా సరైనటువంటి అవగాహన లేనట్టు లెక్క. ఒక ఒక స్పర్ధ,
ఒక పోటీ అన్నప్పుడు ఎవరో ఒకరు ఆ పోటీలో ప్రత్యర్థులుగా ఉంటారు. ఇప్పుడు నీకు పోటీగా ఉన్న ఆయన, ఆయన లేకపోతే ఆయన ద్వారా ఇంకొక ఆయన వచ్చేవాళ్ళు. నువ్వు లేకపోతే కూడా మీ పార్టీ నుంచి ఇంకొకరు వచ్చేవాళ్ళు. పోటీ అనేది జరుగుతది. అంతే తప్ప దాన్ని ఒక కక్షగా చూడకూడదు. మనకు మాత్రమే సర్పంచ్ కావాలని కోరిక ఉందా? మనలాగా ఇతరులకు కూడా రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు కూడా సర్పంచ్ కావాలని కోరిక ఉండటంలో తప్పు ఉందా? మరి ఒక ఆట ఆడినప్పుడు ఇద్దరు గెలుస్తారా? ఎవరో ఒకరు ఓడిపోవడం కూడా సహజం చేస్తాం కదా! ఈసారి నువ్వు కూడా ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు. లేదా రేపు నువ్వు ఓడిపోతావు కావచ్చు. అంటే ఈ గెలుపు ఓటములు అనేది నీ నాయకత్వ పరిణతిని తెలియాలి తప్ప ఆ పోటీ చేసిన వాడిని, ఎదురుగా ఉన్నటువంటి వాడిని కక్షతో చూడకూడదు. ఇన్ఫాక్ట్ ఇంకా ఓడిపోయిన వాడి లోపట ఒక బాధ ఉంటుంది, ఒక ఆవేశం ఉంటుంది, ఒక ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొంత మాట తూలొచ్చు, కొద్దిగా రఫ్‌గా వాళ్ళు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఆ బాధలో ఉన్న మనిషి ఎప్పుడైనా నాలుకను కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. అంత మాత్రాన వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ప్రేమగా వ్యవహరించాలి తప్ప వాళ్ళని శత్రువుగా చూడకూడదు. వీలైతే వాళ్ళని దగ్గర తీసుకోవాలి, హక్కున చేర్చుకోవాలి, ఆదరించాలి. ఇది కామన్ అని చెప్పాలి. సో, ఆ రకంగా వాళ్ళని కూడా బాగా చూసుకున్నట్టు ఉంటే బావుంటది. లేదా వాళ్ళని శత్రువుగానే చూసారనుకోండి, ఇంక మీరు మర్చిపోవద్దు వాళ్ళకి 30% 40% కొందరికైతే నియర్ టు మీ దగ్గర దాకా వాళ్ళు చూడిపోయి ఉంటారు. అంటే ఊళ్ళో సమానంగా కంటే తక్కువ, కొద్దిగా మీకంటే తక్కువ బలంతో ఉంది గానీ, ఆ వ్యక్తిని కూడా గ్రామస్తులు ఓటేశారని గుర్తుంచుకోవద్దు. ఆయనకు కొంతమంది అనుచరులున్నారని గుర్తుంచుకోవద్దు. ఆయన మీద మనం దాడి చేస్తే మిగతా వాళ్ళందరి మీద దాడి చేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఆయనతో సమంజసంగా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు. కాబట్టి అలా వాళ్ళని కక్షపూరితంగా చూడడం ద్వారా ఆయనకు కూడా కొంత పవర్ ఉంటుంది. ఆయనకు కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆయన రోజు నీ కాళ్ళల్లో కట్టిబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు, ఆయనతో నువ్వు సరిగ్గా లేకపోతే. కాబట్టి వాళ్ళతో కూడా బాగుండడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోకూడదు. ఇక అనవసర విషయాలను వివాదాస్పదం చేయడం, కలగజేసుకోవడం. కొంతమంది ఇక నాకు అవకాశం వచ్చింది, ఇక నేను వాడిని తొక్కుతా, వీడిని దొక్కుతా, వీని సంగతి చెప్తా, వాని సంగతి చెప్తా, చేన్ల దగ్గర పంచాయతీ పెట్టిస్తా, వ్యవహారం దగ్గర పంచాయతీ పెట్టిస్తా, లేకపోతే నా దగ్గరికి పంచాయతీ వస్తే ఆ పంచాయతీ నేను పెద్దగా చేస్తా, దాన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోతా, నాకున్న పవర్‌ని ఉపయోగిస్తా, నేను అక్కడ రాజకీయ పార్టీ సహకారం తీసుకుంటా అని విషయాలను ఏదైతే వస్తాయో, ఆ విషయాలను అది అక్కడికే చూడాలి. దాన్ని వీలైనంతగా ఆ స్పర్ధను తగ్గించి పాసిఫై చేసేసి దాన్ని గొడవలు లేకుండా తయారు చేయాలి తప్ప, గొడవను క్రియేట్ చేయడం, గొడవను పెంచడం, గొడవను ఇబ్బందికర వాతావరణంలో తయారు చేయడం, నీ వ్యక్తిగతమైనటువంటి కోపాన్ని దాంట్లో చూపియడం అనేది ఏదైతే కొంతమంది చేస్తారో, అది తిరిగి, 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 తిరిగి వాళ్ళకే చుట్టుకుంటది. కొద్ది రోజులలోనే నీ నిజ స్వరూపం గ్రామస్తులకు తెలిసిపోద్ది. వీడు కావాలని క్రియేట్ చేస్తా ఉన్నాడు. నిన్నటిదాకా ఆయన అన్నోళ్ళు రేపటి నుంచి వాడు, వీడనే భాష మాట్లాడే పరిస్థితి వస్తది. ఏ కుటుంబంలో అయినా గానీ వచ్చిన గొడవలు ఉన్నట్టయితే కూర్చోబెట్టి ఇద్దరిని సమంజసంగా మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప, కుటుంబాలను విడదీయడము, కులాలను విడదీయడము, వర్గాలను విడదీయడము, మన స్వార్థ రాజకీయం కోసమో, స్వార్థపరత్వం కోసం చేసినట్టయితే గ్రామస్తులు త్వరలో గమనిస్తారు. అది మనకు ఒక తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తది. కాబట్టి ఒక బ్రాడ్ మైండెడ్‌నెస్‌గా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఇష్యూస్‌ని క్రియేట్ చేసిన వాళ్ళు ఆ సమస్యలో కూరుకుపోయిన వాళ్ళే. తర్వాత అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఈయన దగ్గరికి పోయి నువ్వు ఒక ఇష్యూని క్రియేట్ చేసినావంటే రేపు ఇంకొక దగ్గర జరిగిన దాంట్లో కూడా ఈయన నిన్ను నమ్మడు, ఆయన నమ్మడు. ఎవరు నమ్మని పరిస్థితి వస్తది. అనుయాయులను పట్టించుకోవడం లేదా గుట్టిగా సమర్థించడం కొంతమంది చేస్తా ఉంటారు. అంటే తన సర్పంచ్‌గా గెలుపుకు కావచ్చు, తన నాయకుడిగా ఎదగడానికి ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, వాళ్ళని కొ గుడ్డిగా నమ్ముతా ఉంటారు. వాళ్ళు ఏది చేసినా అంటే ఆడు తాగుబోతైనా, తిరుగుబోతైనా, ఆడు భార్యను కొట్టి తరిమేసినా, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులను పోషించకపోయినా, అంటే ఆ అనుయాయుడుగా పనిచేసిండు నిజమే. కానీ ఆయన యొక్క పోస్టర్, ఆయన యొక్క పిక్చర్ గ్రామంలో ఎలా ఉంది? ఆయనను గుడ్డిగా సమర్థించడం నువ్వు చేసినట్టయితే, నీ క్యారెక్టర్‌ని కూడా ఆయనలాగా అంచనా వేస్తా ఉంటారు. కాబట్టి నీ నీ అనుయాయులు ఉంటే వాళ్ళకి కౌన్సెలింగ్ ఇయ్యండి. వాళ్ళని కూడా ఒక సరియైన దిశలో ఉండేటట్టుగా ఉండమని చెప్పండి. వాళ్ళు కూడా బాధ్యతగా మసలుకోమని చెప్పండి. అంతే తప్ప సర్పంచ్ అనుయాయిని కాబట్టి నేను ఏదైనా మాట్లాడతా, సర్పంచ్ నాకు మద్దతు ఇస్తాడు అంటే, నీకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చినంత మాత్రాన ఆయన ఎవరి గెట్టు దున్నేసినా, ఎవరి భూమి ఆక్రమించినా, ఎవరితో తాగి తన్ని పంచాయతీ పెట్టుకున్నా ఆయనను నువ్వు సమర్థించావనుకోండి, లోకమంతా చూస్తుంది. నీకు ఓటేసినటువంటి ఓటర్లు కూడా గమనిస్తా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, న్యాయం న్యాయమే అవుతుంది. అనుయాయుడు అన్యాయుడే అవుతాడు. ఇక వాళ్ళకి ఏదైనా స్కీముల్లో సహకరించడమా, లేకపోతే ఇంకొక రకంగా సహకరించడమా, వాళ్ళకి ఆర్థిక సహకారం చేయడమా తప్పులేదు. కానీ వాళ్ళ తప్పులను గుడ్డిగా సమర్థించడం చేయొద్దు. తద్వారా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఇక కొంతమందైతే అనుయాయులను పట్టించుకోకుండా వదిలేస్తారు. అంటే నిన్నటి గెలిచేంత వరకు వాళ్ళని పట్టించుకుంటారు. గెలిచిన తర్వాత వాళ్ళని మెల్లమెల్లగా దూరం చేస్తారు. అంటే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు పట్టించుకున్నప్పుడు సమాజం చెప్తుంది, వీడు ఇంత కోసం వాని కోసం తిరిగితే వాడు అసలు పట్టించుకోవట్లేదు, ఏం సర్పంచ్ ఆయన అంటారు. కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి హద్దు మీరనివ్వద్దు, 2 దశలు పట్టించుకోకుండా ఉండొద్దు. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సొంత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వం. ఎవడైంది నాకు చెప్పేది, నేను సర్పంచ్‌ని.
మీకు అవకాశం వచ్చింది, గ్రామస్తులంతా అవకాశం ఇచ్చారు. కానీ గ్రామంలో మనం వాటర్ ట్యాంక్ ఇక్కడ కట్టాలన్నా, సీసీ రోడ్ ఎక్కడ వేయాలన్నా, పంచాయత్ బిల్డింగ్ ఎక్కడ కట్టాలన్నా, మహిళా సంఘాలు ఎలా నడపాలన్నా, లేకపోతే యువజన సంఘాలు ఏం చేయాలన్నా, విగ్రహాలు ఎడబెట్టాలన్నా, ఏది జరగాలన్నా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు గ్రామానికి సంబంధించినవి. గ్రామం అంటే వేలాది మంది ప్రజల యొక్క, వందలాది కుటుంబాల యొక్క కలయిక, వేలాది పురుషులు మహిళల యొక్క కలయిక. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. కుల పెద్దలను, గ్రామ పెద్దలను, గ్రామ ప్రముఖులను పిలిచి వాళ్ళతో మాట్లాడి, ఏ వర్గానికి సంబంధించిన కార్యక్రమం అయితే వాళ్ళని పిలవడం, కూర్చోబెట్టడం, మాట్లాడడం, మరి ఇతరులతో కూడా మాట్లాడడం, సంప్రదింపులు చేసి నిర్ణయాలు తీసుకోకుండా నేనే సర్పంచ్ని, నీకు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు ఉండొచ్చు, నీ అనుభవం కంటే గొప్ప అనుభవం ఉన్నటువంటి గ్రామంలో ఉంటారు. నీకంటే గ్రామంలో చాలా తెలివికల వాళ్ళు కూడా ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు, నీకు అదృష్టంగా అవకాశం రావచ్చు. అంత మాత్రాన నీకు పదవి అనేది, తెలివి అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి. అది గుండెల వరకే ఉండాలి తప్ప అది గర్వంగా మారకూడదు. గర్వంగా మారి నిన్నటి దాకా ఒక ఒక రకంగా బిహేవ్ చేసినటువంటి నువ్వు వ్యక్తులతోటి నువ్వు నువ్వు మాట్లాడే విధానం, నీ 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 పోస్టర్, నీ గెస్చర్, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, నిన్నటిదాకా బాబాయ్ అని ఇవాళ ఏమయ్యా రామయ్య అన్నారు అనుకోండి. అంటే నీ పిలుపులో తేడా, నీ మాటలో తేడా, నీ 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 నడతలు తేడా, నీ నడవడికలకు తేడా. పదవి వల్ల నువ్వు మారిపోయావు. ఈ పదవి నీకు అహంభావాన్ని ఇచ్చింది, ఈ పదవి నీతో ఇలా మాట్లాడిస్తుంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. అది ఉండకూడదు. కాబట్టి ఏ స్థాయిలో ఉన్నప్పుడు నిన్ను ప్రజలు గుర్తించారు, నువ్వు ఎట్లా మాట్లాడిన గుర్తించారు, నువ్వు ఏ రకంగా ఉంటే అదే రకంగా నువ్వు మెయింటైన్ చేయాలి ప్రజలతోటి. అదే రకంగా వాళ్ళను తలలో నాలుకలాగా నువ్వు ఉన్నట్టయితే, వాళ్ళ కుటుంబాల్లో ఒక సభ్యుడిగా నువ్వు ఉన్నట్టయితే బాగుంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి తప్పులు, ఇంకా ఇంకా కొన్ని అంశాలు కనుక మనం చూసుకుంటే, గ్రామంలోని ముఖ్యమైనటువంటి వనరులను చాలా మంది వచ్చి ఈ ఈ ఈ ఈ చెరువుల పొడికంతా నేను తీసుకుపోతాను, నీకు డబ్బులు ఇస్తా, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లన్నీ నేను కొట్టుకుపోతాను, నేను డబ్బులు ఇస్తా, ఈ కట్ట మీద కొంచెం అంత మట్టి పోసి నేను బిల్లు ఎత్తుకుంటా. అంటే ఇలాంటి చిన్న చిన్న ఆ అవకాశాలను నీకు చూపించేసి, అందులో నీకు 10 రూపాయలు ఇచ్చి బయట పోయి లక్షల రూపాయల లాభాన్ని వాళ్ళు ఆశించేసి నేను బదనాం చేస్తూ ఉంటావు. ఇలా బదలామైన వాళ్ళు చాలా ఉంటారు. అంటే నువ్వు కాంట్రాక్టర్లకు మద్దతు ఇస్తున్నావు, గ్రామం యొక్క సంపదను నువ్వు అమ్ముకుంటా ఉన్నావు, గ్రామ ప్రజలకు తెలియకుండానే గ్రామానికి నష్టం చేస్తా ఉన్నావు. కాబట్టి నాసిరకం పనులు చేపిస్తా ఉన్నావు, నువ్వు వాళ్ళతో ములాఖాత్ అయినావు, నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు, ఆ డబ్బులతోటే ఇంట్లో కలర్ టీవీ ఉంటున్నావు, ఆ డబ్బులతోటే పిల్లల్ని చదివిస్తున్నావు అనేటువంటి ఒక ఆలోచన కనుక ప్రజలకు వచ్చేటట్టు కనుక నువ్వు చేసినట్టయితే నీ క్రెడిబిలిటీ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఆ ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ తప్పులను కనుక మీరు చేయకుండా కనుక ఉన్నట్టయితే, మరి ప్రజలందరూ కూడా మిమ్మల్ని హక్కును చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మీరు కొనసాగించే అవకాశం ఉంటుంది. మీకు ఒక గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇవి చేయకూడని పనులు, కొన్ని చేయకూడని పనులు చెప్పాను. వాస్తవానికి అసలైనటువంటి విషయం, చేయాల్సిన పనులేంటి? ఒక గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలంటే ఒక మోడల్ సర్పంచ్గా నువ్వు తయారు కావాలి. నీలో ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఉండాలి, ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఆ కార్యక్రమాలకు ఎవరు సహకరిస్తారు, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సహకరించేటువంటి విభాగాలు ఏంటి, ఆ విభాగాల్లో ఏం సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏమున్నాయి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫండ్స్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, గ్రామ పంచాయతీని ఎలా నిర్వహించాలి, గ్రామ సభలు ఎలా పెట్టుకోవాలి, ఇత్యాది అనేక అంశాలపైన మీకు ఎస్హెచ్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరంతరం వీడియోల ద్వారా ఈ సందేశాన్ని పంపించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.